నమస్కారం. శంకర నేత్రాలయ మేసుదాతలతో ముఖాముఖి పరిచయ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. శంకర నేత్రాలయ సంస్థ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా మేసు మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ కార్యక్రమం నిరాటంకంగా అనేక రాష్ట్రాలలో మారుమూల గ్రామాలలో ఉన్నవారికి కంటి వైద్య సహాయం అందిస్తోంది. ఇటువంటి గొప్ప కార్యక్రమానికి తమ సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఆర్థిక సహాయం చేస్తూ ప్రోత్సహిస్తున్న ఎందరో మహానుభావులు. అటువంటి కొంతమంది మహానుభావులతో ఈనాటి ఈ పరిచయ కార్యక్రమం వారి అభిప్రాయ సేకరణ మరియు ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే దిశగా వారి సలహాలు సూచనలతో కొనసాగుతుంది. కార్యక్రమంలో మధ్య అమెరికాకు చెందిన స్థానిక కళాకారులతో సినీ సంగీత విభావరి కూడా నిర్వహించడం జరుగుతోంది. శంకర నేత్రాలయ యుఎస్ఏ ప్రస్తుత అధ్యక్షులు శంకరరత్న అవార్డు గ్రహీత శ్రీ బాలారెడ్డి ఇందుర్తి గారు ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి నడిపిస్తారు. బాలాగారు. థ్యాంక్ యూ శ్యామ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఇంట్రడక్షన్ అండ్ asking me to lead the today's call. Good evening everyone. Thanks for joining. So ఈరోజు మేసు అడాప్టివ్ విలేజ్ ప్రోగ్రామ్కి విచ్చేసిన దాతలందరికీ శతకోటి వందనాలు. మీరు మీ గ్రామాలను దత్తత తీసుకొని మీ గ్రామాల్లో చాలా మంచి ఈ ప్రోగ్రామ్ అడాప్ట్ చేసి ఎంతో మందికి కంటి చూపు కలుగజేశారు. అందుకని మీరు ఆ కంటి చూపు కలుగజేసిన వాళ్ళందరికీ మీరు దేవుళ్ళతో సమానము. మీరు ఎవ్రీ ఇయర్ శంకర నేత్రాలయకు సపోర్ట్ చేస్తూ ఎంతో మందికి మీరు కంటి చూపునిస్తున్నారు. అందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందుగా ఈరోజు శంకర నేత్రాలయ ఫౌండర్ శ్రీ ఎస్వి ఆచార్య గారు కాల్లో ఉన్నారు. I request Acharya ji to say few words to start the program. Namaste Acharya ji. Namaste everybody. Thanks Bala. First of all, I would like to thank our founder, Padma Bhushan Dr. S.S. Badrinath, who had the vision of starting a great organization with the primary objective of providing free service care to poor people and at affordable price to others. One of the aspects of the vision was to provide mobile eye surgical unit, thereby serve indigent patients across the country. And this happened sometime about 10 years ago. So first of all, I would like to thank him for starting this scheme and also giving us all the opportunity to participate in this program. And second, I would like to thank Bala. So in the past 7 years, he has been the president and has been elevating the organization to a much higher level with the more MESO units, more camps. I would like to thank him for that. And best of all, I would like to thank all the MESO sponsors. But for your sponsorship, we would never be able to continue this program. And I request all of you to spread the word, continue your support and spread the word among your friends and relatives to enhance and start more camps across the country. Thank you very much. Namaste. నమస్తే ఆచార్యజీ. కార్యక్రమంలో భాగంగా ఒక చక్కటి తెలుగు సినీ గీతాన్ని పాడడానికి మన ముందుకు వస్తున్నారు అట్లాంటాకు చెందిన శిల్ప ఉపులూరి. జయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ
చిగురు కనిపిస్తుంది. దూరమెంత ఉందని తెగులు పడకు నేస్తమా, దరికి చేరు దారులు కూడా ఉన్నాయిగా. భారమెంత ఉందని బాధపడకు నేస్తమా, బాధ వెంట నూల పంట ఉంటుందిగా. సాగర మథనం మొదలవగానే విషమే వచ్చింది, విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దేవుళ్ళు ఆనంద నిధి ఉన్నది, కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలుచుకుంటే సాధ్యమిది, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. చెమట నీరు నిండగా నుదుటి రాత మార్చుకో, మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో. పిడికిలి బిగించగా చేతి గీత మార్చుకో, మారిపోని కథలే లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతని నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలి తలదించగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలి తరించగా. నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే పిలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. తర్వాత మనకు నెక్స్ట్ మన కాల్లో అవర్ శంకర్ నేత్రాలయ బోర్డ్ ఆఫ్ అడ్వైజర్స్ అండ్ బ్రాండ్ అంబాసిడర్ శ్రీ ప్రసాద్ రెడ్డి కాటంరెడ్డి గారు లైన్లో ఉన్నారు. ప్రసాద్ రెడ్డి గారు 2024 లాస్ట్ ఇయర్ మన ఆర్గనైజేషన్లో బోర్డ్ ఆఫ్ అడ్వైజర్స్గా జాయిన్ అయినారు. ఈజ్ ఏ మెగా డోనర్. సో ఫార్ శంకర్ నేత్రాలయ యుఎస్ఏ హిస్టరీలో Sobareddy garu, Prasad Reddy garu, they are the richest donors. $500,000 they donated. It's not the pledge, they donated $500,000. With that $500,000, we can establish one MESU, mobile eye surgical unit, and also we can do 10 eye camps. So far, we don't know, అది చాలా ఉంది మాట్లాడేది, ఎక్కడ చేయాలి మేసు ఎక్కడ పెట్టాలనేది. బట్ ఐ క్యాంప్స్ మాత్రం నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 4 క్యాంపులు చేశాము. ఇంకా 2 క్యాంపులు ఈ ఇయర్లో షెడ్యూల్ చేస్తున్నాము. అంటే బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ వాళ్ళవి ప్రసాద్ గారు, శోభ గారు స్పాన్సర్ చేసిన 6 క్యాంప్స్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇయర్కి ఆల్రెడీ 5 to 6 క్యాంప్స్ షెడ్యూల్ చేస్తున్నాము. అండ్ ప్రసాద్ గారు ఫ్రమ్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ అనగానే అక్కడ ఎన్ఆర్యు గారిలో ఒక చిరునవ్వు కనిపిస్తూ ఉంది. సో మెనీ నెల్లూరు పీపుల్ జాయిన్ టుడే. అండ్ సో ప్రసాద్ గారి మాటల్లో విందాము తన సాటిస్ఫాక్షన్ అబౌట్ దీస్ ఐ క్యాంప్స్, డిఫరెంట్ విలేజెస్. Well, first of all, thanks, Bala, for the opportunity.
We feel it's a great privilege and honor to be associated with a great organization like Shankar Nethralaya. I'm not so sure whether I shared this with you, Bala, but when I was 10 years old, I've seen this long cousin of my father, whom I used to see when I was 5, 6 years old, really strong guy. But when I was 10 years old and he was in his early 60s, he became blind. And he came with a stick and had an assistant with him. And I could not believe my eyes when I saw him. I said, "What happened to Padanana?" We call him my father's older brother type of thing. ఆయన చెప్పారు నాకు కనబడటం లేదు అని చెప్పని. So that stuck in my mind. People all of a sudden, who was totally mobile became totally immobile. Otherwise, he was in good health. And the other thing is, in the villages, these people, when they are in 50s, 60s, or if they don't work, they can't get the daily living to support their families. And if they don't have the eyesight, they can't work. So these two things, for a long time, so when my wife and myself, we were talking, and somehow we want to make a difference. And thank you for giving the arts opportunity. It's a phenomenal organization. The great thing about the organization I found is the schedule. Everything, what Bala has organized and what they follow up there, everything is like clockwork. That day, mesos are coming. Next day, we do this. And unfortunately, I haven't been there with those 4 camps we conducted so far. But I have my younger brother and my nephew taking care of those, and they have a team. They already formed a team. Now it's getting to be like a lot of our friends and relatives who have come to those camps want to do another camp in their village, their place, take care of. And so far, in the last 4 camps, we did more than 500 surgeries, which is phenomenal. మన పురాణాల్లో మనం మాత్రం నేత్రదానం is the biggest gift you can give to any human being, and it's a great privilege. I mean, everything is so scheduled, so prompt, and so it's and to see the joy on the faces of these people after they receive them, the final eyeglasses. We just had 2 days ago the people that were in 4th camp. They did that. It's worth $1 million to me just to see them, to make such a big impact in their day-to-day life. So it's a great cause, and as long as my wife and I we live, we want to support this in any way we can. Shankar Nethralaya, whether with Mesu, buying the Mesu boss, whatever it is. And thank you. I can't express in words our happiness when we see those people who are happy, and sometimes send us gratitude, thank you, namaste, మీరు బాగా చేస్తున్నారు, మాకు చూపించారు అని చెప్తా ఉంటే it's phenomenal. And again, thank you for the opportunity. It's a great thing. And well, in our life, we support a lot of charities, but this is the one that's near and dearest to Soba and myself. And thank you. Thank you, Prasad Reddy garu. Thanks for, first of all, accepting to become a board of advisors. We really, truly need your blessings and your advice to take this organization forward, to take it to the next level.
వాళ్ళవి 4 విలేజెస్ నెల్లూరులో. ఫస్ట్ కలివేలపాలెంలో చేశాము, తర్వాత కాగులపాడు, తర్వాత థర్డ్ది అన్నమేడు. అది ఆఫ్టర్ ద బైఫర్కే, ఇది మన రెండు జిల్లాలు చేశారు కదా ఆంధ్రప్రదేశ్లో. దట్ అన్నమేడు వెంట్ ఫ్రమ్ నెల్లూరు టు తిరుపతి. ఫోర్త్ క్యాంప్ మొన్ననే సౌత్ మోపూర్లో చేశాము. ఫస్ట్ చేసిన క్యాంపు కలివేలపాలెంకి మన బోర్డ్ ఆఫ్ ట్రస్టీ శ్రీధర్ రెడ్డి తిక్కవరపు గారు తను పర్సనల్గా వెళ్ళారు. శ్రీధర్, ఒకసారి వై డోంట్ యూ టెల్ యువర్ ఎక్స్పీరియన్స్, యూ బీన్ దేర్ అండ్ హీ ఆల్సో నోస్ ప్రసాద్ రెడ్డి గారి ఫ్యామిలీ మెంబర్స్, మీ మాటల్లో. నమస్తే ప్రసాద్ రెడ్డి గారు. నమస్తే అండి. ఇన్ ద వీడియో. నమస్తే ఆచార్యజీ, బాలా గారు అండ్ రెస్ట్ ఆఫ్ ద టీమ్ హియర్. సో నేను ఫస్ట్ క్యాంపు 2022లో చేసామండి. చేసినప్పుడు మాది లేబూర్ విలేజ్, ఇందుకూరుపేట మండలం, నెల్లూరు డిస్ట్రిక్ట్. సో అప్రాక్సిమేట్లీగా 1400 పేషెంట్స్ వచ్చారు. అండ్ వి కండక్టెడ్ అప్రాక్సిమేట్లీ 243 సర్జరీస్ అనుకుంటా. సో ఒకటి ప్రౌడ్గా ఉండింది, అంతమందికి హెల్ప్ చేశామని. ఇంకోవైపు చూస్తే ఇంతమందికి నీడ్ ఉందా అన్న ఫీలింగ్ ఉండింది. సో మీకు ఫస్ట్ ప్రసాద్ రెడ్డి గారు మీకు థ్యాంక్ యూ చెప్పాలి. లాస్ట్ ఫ్యూ మీ జరిగిన క్యాంప్స్ వల్ల మా క్యాంప్కి ఆల్మోస్ట్ 60 మైల్స్ నుంచి వచ్చారు. అంటే మీకు దగ్గరలో క్యాంప్స్ లేవు, సో ఎంత పెయిన్ ఉన్నా కూడా వెళ్దాము అని వచ్చిన పేషెంట్స్ చాలా మంది ఉన్నారు ఫస్ట్ టైం చేసినప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఇయర్ చేసాము, యాక్చువల్గా లాస్ట్ మంత్ చేసాము. బట్ వి సా ద బిగ్ డిఫరెన్స్. ఆల్మోస్ట్ 50% పేషెంట్స్ డ్రాప్ అయ్యారు. గాట్ అబౌట్ 600, అందులో 120 సర్జరీస్ చేసాము. సో దీన్ని బట్టి చూస్తే అట్లీస్ట్ మీరు చేసిన ఎఫర్ట్స్ సో ఫార్, నెల్లూరులో జరిగిన క్యాంపులు, మీరు కానీ ప్రియా గారు కానీ వేరే కొరవ క్యాంపులు కూడా చాలా జరుగుతున్నాయి నెల్లూరులో. కాబట్టి కొంతవరకు తగ్గింది ఆ నీడ్ అనేది అనిపిస్తుంది. ప్లస్ ఈ మోహన్ మల్లం గారు చెప్పినట్టు మనము రీఇన్వెంట్ చేయాల్సింది ఏం లేదు ఇక్కడ. నేను ఫస్ట్ టైం పోయినప్పుడు కొంచెం ఉండింది అనమాట ప్యానిక్, ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎవరికన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఎట్లా రెస్పాన్స్ చేయాలి దాన్ని అన్న ఫీలింగ్ ఉండింది. బట్ ఈసారి అయితే అట్లాంటివి ఏమీ లేవు అనమాట. ఇంక్లూడింగ్ కలెక్టర్ పర్మిషన్స్ కానీ, లోకల్గా ఎలా ఆర్గనైజ్ చేయాలి ఇవన్నీ కానీ. మీ నెఫ్యూ, మీ బ్రదర్ చేసినట్టే నాకు ఒక టీం ఉంది. వాళ్ళకి ఇట్స్ లైక్ ఎ బుక్, మాకేం చేయాలో మాకు తెలుసు, మీరు రానక్కర్లేదు మేమే చేస్తామన్నంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. I think through all the contributions, everything that everybody is doing, we see an impact. I don't say that it's almost done. We have a long way to go, but there is definitely an impact. I hope if we continue down this path for next few years, I think we will make a significant impact for everybody, especially coming from Nellore. I'll say especially for Nellore people, will make a significant impact. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ ఎక్స్పీరియన్స్. బట్ కలివేలపాలెంలో మీ ఇంటరాక్షన్ ఏమైనా చెప్తారా? సేమ్ అండి, ఎక్కడికి పోయినా సేమ్. ఐ థింక్ ఎవ్రీబడి సీస్ అస్ లైక్ మనం ఏదో డివైన్ కార్యం చేస్తున్నట్టే ఫీల్ ఉంటుంది. సో వాళ్ళకి మనం చేసేది వెరీ సింపుల్, దాంట్లో చిన్న కాంట్రిబ్యూషన్కి వాళ్ళకు వచ్చే బెనిఫిట్ హ్యూజ్. నేను కలివేలపాలెంలో చెప్పింది ఒకటే అనమాట, ఇది ఫ్రీ క్యాంప్ అనుకొని ఆలోచించకండి. వేరే వాళ్ళు డొనేట్ చేసి, మల్టిపుల్ పీపుల్ కాంట్రిబ్యూట్ చేసి వాళ్ళ టైం కానీ ఎఫర్ట్ కానీ పెడితేనే ఇలాంటి క్యాంపులు అవుతున్నాయి. సో దేర్ ఈజ్ ఎ ఇన్వెస్ట్మెంట్ బిహైండ్ ఇట్. వేరే వాళ్ళ టైము అంతా ఉంది. సో మీరు ఫ్రీగా అనుకోకండి అన్న దాన్ని చాలా మంది మెచ్చుకున్నారనమాట. ఇది ఫ్రీ క్యాంప్ కాదు, ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళ వల్ల అవుతుంది ఇలాంటి క్యాంప్స్ అనేది అక్కడ చూశాను. బట్ సేమ్ ఎక్కడికి పోయినా ఒకటే, పీపుల్ ఆర్ ఇన్ నీడ్ అండ్ దే లుక్ అట్ దిస్ యాజ్ ఏ సంథింగ్ గాడ్ సెంట్, రైట్? దట్స్ వాట్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ దోస్ క్యాంప్స్. డెఫినెట్ గా, ఎందుకంటే ఫ్రీ క్యాంప్ అనేది మాత్రం జనాలకి ఒకటి తెలియాలి. ఇట్స్ నాట్ ఫ్రీ, సంబడి స్పాన్సరింగ్, దెన్ ఓన్లీ ఇట్స్ హ్యాపెనింగ్. ఫ్రీ అనగానే కొంచెము దాని చూడడంలో ఆ సీరియస్నెస్ తగ్గుతుంది. చెప్తాం అందుకే మనం స్పాన్సర్స్ ఎందుకండి మా ఫోటో అన్నా కూడా మీకోసం కాదు, మీరు చేస్తున్నారనేది తెలియాలి. స్పాన్సర్ ఎవరు చేస్తున్నారనేది తెలియాలి.
సో దెన్ దే నో ఓకే వీళ్ళు చేయడం వల్ల మన ఊరికి, లేకపోతే 2 వెహికల్స్ 20 మంది పారామెడికల్ స్టాఫ్, తర్వాత వేరే ప్యాసింజర్ బస్సు 3 బస్సులు ఒక విలేజ్కి వచ్చి 10 రోజులు ఉండి చేయడం అనేది ఇలాంటి స్పాన్సర్స్ వల్లనే అవుతుంది. ప్రసాద్ గారు, మీకు ఇంకో క్వశ్చన్. మన సౌత్ మోపూర్లో వెరీ సక్సెస్ఫుల్ స్టోరీ ట్రీటింగ్ ద బెగ్గర్ హూ ఇస్ బ్లైండ్, ఒకసారి మీ మాటల్లో అది కూడా షేర్ చేయండి. Yeah, that was a big surprise. అక్కడ పక్కనే there was a famous temple called Jonwada Kamakshi Thai, famous temple that our families supports that, and అక్కడ ఒక బెగ్గర్ ఉన్నాయంట. Both his eyes are gone. He's totally blind. Somehow he found out about this South Mopur camp, which is like about 5 miles from there. అక్కడ నుంచి అక్కడికి ఎట్లా వచ్చారు. వచ్చిన తర్వాత then my nephew saw him, said and said కళ్ళు అసలు కనపడటం లేదు అంటే బెగ్గర్ అంటే. సో వెంటనే he took care of, had surgery done, I mean tests and all that stuff, put him up in a hotel, in a room there, and put one person to help him, put the 2 surgeries done for both eyes, and and then took care of him for like about 3 weeks or something until he got the glasses and all that stuff. Now he can't believe his I won't say good luck, but he has been at that temple, famous temple, for so long. He feels Jonwada Kamakshi Thai అమ్మవారే వచ్చి నాకు మీ రూపంలో నాకు ఇచ్చారు అని చెప్పి that. So I'm so happy. My nephew, he didn't even ask me, and we just started taking care of it, and then told me that. I said, phenomenal. Its total life is now changed from almost getting nothing, going hungry almost every day, to where they were very happy. He got his second set of glasses just 2 days ago. మేము కూడా చాలా, అంటే అది విన్నప్పుడు మాకు కూడా హార్ట్ టచింగ్ గా అనిపించింది. వెరీ వెరీ నైస్ జెస్చర్ ఫ్రమ్ మీరు అక్కడ మన టీం వాళ్ళు, అంటే శ్రీధర్ గారు, కుమార్ గారు, అంటే అందరూ కన్సర్న్. ఎవరికి ఉంటుంది ఒక బెగ్గర్ని తీసుకెళ్లి ఒక రూమ్ లో పెట్టి ఆయనకు ఫుడ్ పెట్టి ఆయనకు కావాల్సిన అన్ని చూసుకొని తనకు సర్జరీ చేయించి ఇంత కేర్ తీసుకొని యూ వెంట్ వన్ ఎక్స్ట్రా మైల్. ఐ వుడ్ సే దట్ ఇన్ ద 4th camp. అండ్ డెఫినెట్లీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ప్రసాద్ గారు. యు ఆర్ ట్రూలీ గాడ్ సెండ్ పర్సన్ టు శంకర్ నేత్రాలయ. సో చాలా మందికి తన పూర్తి పేరు శివప్రసాద్ రెడ్డి, శివుడు ఉన్నాడు శంకర్ నేత్రాలయకి. But also the coordination of this kind of thing is a phenomenal thing, and the follow through, both here in USA as well as in Chennai and Mesu people. The dedication of the Mesu people there, the doctors, and sometimes we just don't thank them enough, but they in a way they are the instruments that make this a success. Right. And we really have to thank them, each and every one, because while Bala, you and your team here, Murthy Garu, Sham Garu, everyone coordinates so well, and they plan on the other side, this side, but someone has to perform, and those people do a great job, and we can't thank them enough, because they are the instruments that make this happen, a success. So my hat's off to them, and every time I get an opportunity, I just send a personal thank you to them. Phenomenal. I just want to share that. That's it. Thank you. Sir, Thank you you, are an Prasad Reddy inspiration garu. to all of us, sir. కార్యక్రమంలో భాగంగా మరో చక్కటి హిందీ చలనచిత్ర గీతాన్ని పాడడానికి మన ముందుకు వస్తున్నారు లాస్ ఏంజలస్కి చెందిన శ్రీకాంతి గుంటూరి.
Next, I think now I see Shankarji, Shankar Subramaniam on the call. He's most of you know by this now. This year, Shankarji contributed the huge amount. He's a mega donor, $400,000 to establish mobile eye surgical unit in southernmost part of Tamil Nadu. The place is Ettayapuram. So in 2011, our founder, Sri Padma Bhushan Dr. S.S. Badrinath, started the first MESU in Chennai. Then 2016, with the support of Ratan Tata Group, we started our second MESU in Jamshedpur, Jharkhand in 2016. Then last year, 2024, with the support of Sankara Nethralaya USA, all the donors from you, we started third MESU in Hyderabad. And this year, February, we started our fourth MESU in Puttaparthi, which covers all the neighboring states like Karnataka, Tamil Nadu, Andhra Pradesh, Kerala. And then when I was talking to Shankarji, he wanted, can you guys do iCamp in Ettayapuram, Tamil Nadu? I said, we want to do, but the distance wise to send Chennai MESU vehicles to that place is like around 600 or more kilometers. Then he said, what should I do to help you out? And then I explained the situation. He said, okay, go for it. I am going to support. He contributed, and we are working on to establish fifth mobile eye surgical unit. It's rapid progress. It will be ready by definitely almost 80% of the vehicles and all the work is done. By end of September, we are going to finish everything. But exact date, when are we going to do the first camp in October, is we will finalize in a week. I'm glad our brand ambassador, mega donor, and he's not just a mega donor for Sankara Nethralaya, though he's our board of advisors, but he donated, supported almost every organization I know in Atlanta. For example, Hindu Temple of Atlanta, he donated close to $2 million. Emory University, he donated $1 million, and many more. And I'm glad he find the time to join and share some of his experiences so far and we really need his advices going forward. Shankarji, please. Thank you, Bala, for the very kind introduction. I have to say that I'm a newcomer to this group. As Bala Garu just said, the Ettayapuram MESU unit will be ready in the first week of October. So I have not had the privilege of witnessing an iCamp yet. Maybe sometime in the future, I'll be able to do that. But what I can share with you is the experience that I have had in working with Bala Garu and the entire team at Sankara Nethralaya. And I have to say that it has been just phenomenal. I mean, the welcome, the feeling of that the contribution, the donation is going to make a huge difference, the appreciation. You know, it's just such a wonderful feeling. But of course, the rubber will meet the road when we start organizing the iCamp, and the benefit is really felt by the people in the rural community, people who cannot afford to get eye care or eye treatment because of problems relating to their financial strength. So we are trying to do our best to try and see how we can alleviate what we call preventable blindness. And Sankara Nethralaya, as we all know, has been instrumental in being able to achieve this. And I have to say that I'm privileged actually to have been able to contribute a little bit to this effort. But my true appreciation is for the entire organization and Bala Garu and the USA organization in particular for having made this organization into a grand success that it has become in this country also. Thank you, Bala Garu, very much.
for Thank the you, opportunity. thank you very much, Shankarji, and also Lakshmi Garu, both of you, the wonderful couple. You are doing a lot to our community. We are so glad that we get the opportunity to meet with you and interact with you, and we seek your guidance going forward. And I want to say on behalf of Sankar Nethralaya, we are fortunate, someone like you as our board of advisors, and it's a great strength to our organization. Thank It's you. my privilege, Bala Garu. Thank you very much. Thank you. Thank you. Thank you, Leelaji. If you can say a few words about your camp we conducted in April in Tamil Nadu. First of all, I want to thank you, Bala, and I want to thank you very much for, very quickly, I want to thank you for the memorable Atlanta trip, which is so meaningful. I've received a lot of awards, but this was very special and very memorable and meaningful to me. I want to thank you and the Atlanta team for putting together such a warm welcome. And what a great entertainment with the dance, music, and everything. It was so complete. Thank you so much. From my heart, I want to thank you. Thank you, Leela. Do you want to say anything about the camp we conducted in, I think, Tirukoilur, right? In April? Tirukoilur. Yeah. I have not had the chance to actually be part of the MESU, which I've been supporting, but not had. Next year, I plan to actually attend a camp. I'm going to plan my visit according to the camp, so I can have a first-hand experience of going and being part of the camp. But I want to let you know that this MESU is one of the most important things we've ever had, because unless you reach the village, this is the only way to get our treatment, our surgery available to the people in villages. So I'm appealing to everyone to please support Sankar Nethralaya and especially MESU, a mobile unit which goes to all the villages. Please support. Thank you. So next, I'll go to our another board of advisors, Dr. Shankar Krishnan, who joined from Bay Area, California. And Shankar Krishnan, he's been supporting every year 2 ICAMs. And this year, after becoming board of advisor, he said, Bala, I will do every year 3 camps. So we did 1 camp in Andhra Pradesh. He said that's where Rishi Valley, Madanapalli, he studied. He wanted to do there. We did 1 camp. And then 2 more camps we have to do this year. So they do noble service through their organization called ARSR Foundation. So ARSR Foundation main objective is education. They fund about like $450,000 every year for education, and he's donating 10% of that every year to Sankar Nethralaya to conduct 3 ICAMs. So we are so glad, Shankarji, you joined, and you please say a few words about. I know you are not able to go to India, but your sister went. Please speak out. Right. Everything. Thank you very much. So thank you very much, Bala, and particularly thank you for letting me into the agenda. So, even though I'm on the West Coast, unfortunately today's a working day, and I have to get back to some more meetings with customers in Asia. So this is a never-ending routine. So thank you for accommodating me. So as Bala said, this is actually a long association I've had with Sankar Nethralaya. My aunt and uncle who passed away a few years ago, they were big supporters of Sankar Nethralaya. I mean, maybe I would not say big, but they were supporters of Sankar Nethralaya, and in their will, they wanted to support Sankar Nethralaya in a sense. We got that sense, and so we continued that tradition. As Bala said, most of their estate is, in fact, all of it is just for this foundation that is supporting education in India. So we support 15 to 20 schools each year, and we are paying for education for kids. The only non-educational institution we support is actually Sankar Nethralaya because of my uncle and aunt's interest in supporting this cause.
So in 2022, Acharya ji told me, why don't we start, and we'll start with 100 surgeries each year. So we just did that for the first year. And then the second year, he said, why don't you divide it? We'll do some MESU camps. So we started with 2 MESU camps in 23, then 2 MESU camps in 24. And then now, as Bala said, we're going to do 3. And I can just tell you confidently that we plan to support Shankar Nethralaya, for the foreseeable future. So you can assume that we will support 3 or more camps every year. For the foreseeable future, simply because we believe in this cause so much. And as he said, this year, last 2 years, we didn't actually decide where the camps should be held. Unlike most of you who have villages or towns from which you hail and you want to have it done there, which is great. We just want to help people. We don't really have agnostic in terms of where it is. So for the last 2 years, we had just said, just do it somewhere. And in this case, we said, just do it somewhere in Tamil Nadu. But this year, 2 things happened. I think one of your other donors managed to convince Bala that he should get all the way beyond the 500-kilometer limit, which would put me or give us a chance to do 2 camps in Tirunelveli district, which is where my aunt and uncle are from. And so we get an opportunity to go all the way south and do it later on this year. So we have 2 more camps coming this year. But the other camp we did do earlier this year was in Andhra Pradesh. As he said, I studied in Rishi Valley for 10 years. And Rishi Valley is very close to Madanapalli. I don't know if any of you are familiar with that area, but that area is actually somewhat impoverished. It's not exactly a very rich part of Andhra Pradesh, and it was suitable, I thought, to put a camp there. So my cousin, actually was on the board, also visited. We were very delighted to see the support, that we received from Shankar Nethralaya and the service that was delivered to all of these. And then we certainly look forward to the 2 camps that we plan to have in Tirunelveli district. And we are ever so grateful to the organization. Like somebody else mentioned, it seems like we get a tremendous bang for the buck at $12,500 camp. I just think it's a remarkable service that we can provide for what I think is an extremely reasonable sum of money. And for our foundation anyway, we see this as a phenomenal opportunity to give back to the community. So thank you very much for giving us the opportunity. As I said, you have essentially our support. I don't want to use the word indefinitely, but we certainly are forecasting that we will support you for a long time to come. So we are very happy to be associated with you, very happy to support you. And at least at the level of 3 or 4 camps a year, we would be, like I said, this is the only non-educational charity that we are supporting. So thank you for all your support. And thank you to all of the others, of course, that are doing remarkable work on behalf of Shankar Nethralaya. Thank you again. డాలస్ చెందిన మరో చక్కటి గాయకులు సంతోష్ కమంకర్ ఒక మంచి సినీ గేయాన్ని పాడడానికి మన ముందుకు వస్తున్నారు. ఆడిరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా
వెన్నెలల్లె పూలు విరిసి తేనెలు చిలికెను చెంత చేరి ఆదమరిచి ప్రేమలు కొసరేను చందనాలు జల్లు కురిసే చూపులు కలిసేను చందమామ పట్ట పగలే నింగిని పొడిచేను కన్నె పిల్ల కలలే నాకిక లోకం సన్నజాజి కళలే మోహన రాగం చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరిపించే. I'll go to Sri T. Ramchandra Reddy garu. He's a businessman from Augusta, Georgia. He's doing lot of services in Telangana, especially Mahbub Nagar district. The name is also called like Palamuru. So his Palamuru Foundation start చేసి ఎంతో మందికి చాలా ప్రాజెక్ట్స్ లో తను కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ అడాప్టివ్ విలేజ్ ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ ఒకటి చేశారు వాళ్ళ ఊరు నందివడ్డెమాన్లో. ఈ ఇయర్ ఇంకొక సో హీ కంప్లీటెడ్ 2 programs and also he appealed anybody who cannot afford full iCamp in Mahbub Nagar, if they do 50%, he will match 50%. So somebody already said, I want that offer. He also said that. So the third camp will be in Kosgi, current CM Revanth Reddy's constituency. So thank you, T.R. Reddy garu. We want to hear from you the experience of the iCamp. I have no words to say about this organization, and especially you. Devotion, so much devotion along brought all these people aboard, and it's the best charity, as I said before. I mean, people are so happy, so gratified that we are doing it through you because of, and we plan to do anybody, if nobody takes the third one, fourth one, we'll do, of course, in nearby villages, probably Nagar Karnool or somewhere, yeah. And I don't see any flaw to inform me to suggest or change. It was flawless, very good. Admire all the doctors and all the nurses, all the other staff. They were so cordial. I mean, people were having tears in their eyes. Thank you for what you have done. God bless you. థ్యాంక్ యూ టిఆర్ రెడ్డి గారు. విన్నాం కదా, టిఆర్ రెడ్డి గారు చాలా సంతోషంగా ఉంది అంటే మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందని చెప్పారు. సో తను ఇంకా హీ కమిటెడ్ ఫర్ టోటల్ 8 iCamps, బట్ సో మచ్ డిమాండ్, సో వి సెడ్ స్లోలీ మేబీ 1 or 2 camps, నాట్ మోర్ దెన్ దట్ ఇన్ ఏ ఇయర్. బట్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఆల్సో అండర్స్టాండింగ్ ద సిచ్యుయేషన్. థ్యాంక్ యూ. కార్యక్రమంలో భాగంగా ఒక చక్కటి తెలుగు సినీ గీతాన్ని పాడడానికి మన ముందుకు వస్తున్నారు డాలస్ చెందిన భారతి అంగాలకుడితి. మనసా తుల్లి పడకే అతిగా ఆశపడకే, అతనికి నీవు నచ్చావు లేదు, ఆశుభ గడియా వచ్చేను రాదు, తొందర పడితే అలుసి మనసా తెలుసా, మనసా తుల్లి పడకే అతిగా ఆశపడకే. చదువా పదవా ఈ ముందు నీకు తలుకు కులుకు ఈ దమ్మ నీకు శృతి
అతిగా ఆశపడకే అతనికి నీవు నచ్చావు లేదు ఆ శుభ గడియా వచ్చేను రాదు తొందరపడితే అలసి మనసా తెలుసా మనసా తుల్లి పడకే అతిగా ఆశపడకే తుల్లి పడకే అతిగా ఆశపడకే అతనికి నీవు నచ్చావు లేదు ఆ శుభ గడియా వచ్చేను రాదు తొందరపడితే అలసి మనసా తెలుసా మనసా తుల్లి పడకే అతిగా మోహన్ గారు జాయిన్డ్ ఫ్రమ్ కాలిఫోర్నియా. సో గతంలో కూడా మోహన్ గారు మన మేసు కాల్లోకి వచ్చారు, బట్ అప్పటికి తను క్యాంప్ చేస్తానన్నారు, చేయలేదు. బట్ నౌ హీ కంప్లీటెడ్ ద క్యాంప్. ఐ రిక్వెస్టెడ్ మోహన్ గారు, ప్లీజ్ జాయిన్ అండ్ గివ్ యువర్ ఎక్స్పీరియన్స్ హౌ యూ డిడ్ ఇన్. ఐ థింక్ మోహన్ గారు ఆయన మాటల్లో విందాము తన సాటిస్ఫాక్షన్ రిగార్డింగ్ ద మేసు క్యాంప్. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మోహన్ వల్లం. కాలిఫోర్నియాలో ఉంటాను. అక్కడ తొండవాడని తిరుపతికి 6 మైళ్ళ దూరంలో ఉంటుంది, చెన్నగిరి దగ్గర మా విలేజ్. 2023 జనవరిలో మేము ఈ మేసు ద్వారా ఈ కండక్ట్ చేసాము ఈ క్యాంపు, ఐ క్యాంపు. Bala Indurti introduced me this noble project. So నాటా తరపున అక్కడ కొంతమంది నాటా మెంబర్స్ అంతా కూడా చేశారు. సో ఐ వాజ్ వన్ ఆఫ్ దెమ్. సో ఐ వాజ్ రియలీ అమేజ్డ్ అండి హౌ because this was my first time that a camp like that was conducted, although I did some other charitable activities like 5 water plants and all that. But this is the kind of dealing with the community, attracting people from our surrounding villages, marketing and all those things. It was my first experience for me. And I was really pleasantly surprised with the way how the things went. Before the camp, during the camp, and after the camp, the way the Mesu, camp personnel interacted with our representatives and how they came to Tirupati, and we provided the accommodation. And they have as I mentioned before, the wheel is already invented, the protocol. They have the protocol, and that simplify the things because they don't have to come up with a separate protocol in each place. So it was really a pleasant surprise. I think almost 100 cataract surgeries were performed, and they all came in 2 vans, and then they stayed in Tirupati, which is only about 4 or 5 miles from our village. And post-operative care also was very good. And myself and my wife Padma both were there in person. And my wife is also very happy with the way that things went. And it is a community service, and that really a noble project. And under the dynamic leadership of Bala Indurti and other team members, it is a noble project to undertake. Who have the community, service in mind,
this is a very good project. And after we have done that camp, I got several phone calls from our friends, and some people living here and some from in India. And I gave the contact information to Dr. Bala Indurti. And, he is instrumental in carrying out most of these projects. Of course, other members, Murthy also talked to me a couple of times before we did our project. And it was really a pleasant surprise for us. It is a good, we are glad, me and my wife are glad that we did a good community service project in our village. So I strongly recommend, for those who are community service oriented people, I strongly recommend this noble project, which is easy to carry out. Thank you, Bala. Thank you so much for your dynamic leadership and guidance and introducing me to this MESU project. Thank you, Mohan Gar. It is not my dynamic leadership; it's dynamic team behind. Dynamic team is there, and blessings from people like you. Otherwise it's not possible. And మీ ఎక్స్పీరియన్స్ డెఫినెట్ గా మీరు తొండవాడలో మీరు పర్సనల్ గా వెళ్ళి చేసింది మాకు చాలా నచ్చింది. ఎందుకంటే యాజ్ ఎ ఫిజిషియన్ అండ్ యూ ఆల్సో ప్రెసిడెంట్ ఆఫ్ సో మెనీ ఆర్గనైజేషన్స్ నేషనల్ లెవెల్, అండ్ యువర్ ఎక్స్పీరియన్స్ మీన్స్ ఎ లాట్. అదండి, వచ్చే వారం మరికొంతమంది దాతలతో పరిచయ కార్యక్రమం జరుగుతుంది. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.